తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఇది కాంపిటీషన్ పెడుతున్నామని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రులు మంత్రులు మాట్లాడడం జరిగింది. ఫార్ములా ఈ వీక్ అని ఒక వారం రోజుల పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా, అదేవిధంగా ఈ వెహికల్స్ పెట్టుబడులు తేవాలి అనే విధంగా ఆ లక్ష్యంతోనే ఒక వారం రోజులు మనం ఇక్కడ ఫార్ములా ఈ వీక్ సెలబ్రేషన్ చేసినాం. ఫార్ములా ఈ రేస్ కంటే ముందే జరిగిన వారం రోజులలో దాదాపు 700 కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారిది. ఆ లక్ష్యంగా పనిచేసినాం. అప్పుడు రకరకాల కామెంట్లు చేసి వచ్చిన ఫార్ములా ఈని మళ్ళీ తెలంగాణలో కేవలం కేటీఆర్ గారి మీద మంచి పేరు వస్తుందేమో అని, తెలంగాణ అప్పటి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమో అని దాన్ని రాకుండా చేసి ఇప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెడుతున్నారు. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, అప్పుడు ఫార్ములా ఈ రేస్ కంటే ముందే వారం రోజులలో 700 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం. ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ₹1 పెట్టుబడి వచ్చిందా ఈ రాష్ట్రానికి? ఎక్కడొస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి ఈ ప్రభుత్వం చెప్పాలి. ఫార్ములా ఈ రేస్ వద్దన్న ఈ ప్రభుత్వం మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఎందుకు పెడుతుంది? కేవలం 40 కోట్లు ఖర్చు పెట్టి 700 కోట్ల పెట్టుబడులు తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రూపాయి పెట్టుబడి ఇప్పటికీ లేకుండా తెలంగాణ ప్రజల సొమ్ము 200 కోట్లు పెట్టి ఇప్పుడు అక్క చెప్పినట్టు ₹1,00,000 ప్లేటు భోజనం పెట్టి వాళ్ళల్లో ఇక్కడి నుంచి రామప్ప తీసుకుపోతుంటే వాళ్ళకేదో అడ్డమన్నట్టు, ఇంతకుముందు గుజరాత్లో ట్రంప్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లయితే గోడలు కట్టిరో ఇక్కడున్న స్ట్రీట్ వెండర్స్ అందరినీ తీసేయడం, అదేవిధంగా రాణి రుద్రమ సమ్మక్క సారలక్కలు పుట్టిన గడ్డ మీద తెలంగాణ ఆడబిడ్డలను అవమానించే విధంగా ఈ ప్రభుత్వం చేసిన విధానం ఆ అందగత్తెల కోసమా? ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్ము 200 కోట్లు ఎవరికి కావాలి? మిస్ వరల్డ్ పోటీలకు కావాలన్నా, ఫ్యాషన్కి కావాలన్నా, ఫార్మర్కి కావాలన్నా? ఈరోజు వర్షాలు పడి కళ్ళాలలో మన ఆడబిడ్డలు రైతులు వడ్లు పట్టుకపోతుంటే కన్నీళ్లు పెట్టుకుంటుంటే వాళ్ళ ముఖం చూసిన పాపాన లేదు. ఒక్క మంత్రి కూడా ఒక్క పొలం దగ్గర కానీ ఒక్క కళ్ళం దగ్గర కానీ పోలేదు ఇప్పటి వరకు. నిన్నటికి నిన్న ములుగులో 200 ఎకరాల పంట నీళ్ళలో కొట్టుకపోతుంటే కన్నీళ్లు పెట్టుకుంటుంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క అక్కడికి పోకుండా ఇక్కడ అందగత్తెలతో ఫోటోలు తీయకుండా రామప్పలో జల్సాలు చేస్తున్నారు. వడ్ల రాశుల దగ్గర కనపడుతుంటే, నీళ్ళల్లో మునిగిపోతుంటే కనపడుతుంటే కూడా చూడకుండా పోయారు. ఇది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మంత్రులు చేస్తున్న పని. దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎవరు ప్రియారిటీ? తెలంగాణ సొమ్ము ఎవరి కోసం? అందగత్తెల కోసమా? ఒక పక్క ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పనిచేయకుండా కిలోమీటర్ల పొడుగున మంచినీళ్ళ కోసం నడక చేస్తుంటే ఆ మహిళలను పట్టించుకునే పరిస్థితి లేదు ఈ తెలంగాణలో. ఒక పక్క మన ఆడబిడ్డలు కళ్ళాలలో బోరుమని ఏడుస్తుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ అందగత్తెలను బస్సుల్లో తిప్పుకుంటూ వాళ్ళకి డిన్నర్లు ఇచ్చుకుంటూ జల్సాలు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నవ్వుకుంటూ కనీసం ఒక మంత్రి కాదు కదా, ఒక ఎమ్మెల్యే కూడా వీళ్ళని పట్టించుకోవట్లేరు. ఇదంతా కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అంతే కదా, వడ్ల రాష్ట్రాల అందాల రాష్ట్రాలు అదే చెప్తున్నాం. ఇదే 200 కోట్లు పెడితే ఇప్పటికీ ఎన్ని ఓట్లు కొనవచ్చు? ఎందుకు కొనలేకపోతున్నారు? నిన్న ఏటూరు నాగారంలో 200 ఎకరాల్లో పండిన పంట కొనకుండా కళ్ళాలలో ఉంటే భారీ వర్షం పడి అక్కడ చెరువు దిగి మొత్తం ఒక గింజ లేకుండా మొత్తం కొట్టుకొని పోయింది. ఎందుకు మంత్రి అక్కడికి పోలేదు? అక్కడనే కదా, అక్కడి నుంచి 10-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్ల రాశుల దగ్గరికి పోలేదు కదా. ఈ విధంగా ఈరోజు కళ్ళాలలో రైతులు కన్నీరు పెట్టుకుంటుంటే చూసే పరిస్థితి లేదు. కానీ ఎన్నికలలో మాత్రం రకరకాల వాగ్దానాలు, రైతు భరోసా కానీ అదేవిధంగా
విత్తనాలు కానీ ఇంకా బోనస్ అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చి ఈరోజు రైతుల పుట్టగొడుతున్నది రేవంత్ ప్రభుత్వం.